జై శ్రీమన్నారాయణ. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. మన గోదాదేవి తిరుప్పాయి వ్రతాన్ని మొదలుపెట్టి 5 రోజులు పూర్తయింది. ఈ 5 రోజులలో ఆమె ఈ వ్రతం యొక్క నియమాలు, వ్రతం ఎవరి కొరకు చేయాలి, ఈ వ్రతం చేయడం వల్ల ఏ ఫలితం వస్తుంది అనే విషయాన్ని మనకు తెలియజేశారు. ఈ 6వ పాశురం నుండి వరుసగా 10 రోజులు ఒక 10 మంది గోపికలను లేపడం జరుగుతోంది. ఈ 10 మంది గోపికలు మన వైష్ణవ సంప్రదాయంలో ఆళ్వారులుగా ప్రతిపాదించబడింది. మీరు మొదటిసారి మా ఛానల్ను వీక్షిస్తున్నట్లయితే ఆచార్య శ్రీసూక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు 6వ పాశురాన్ని మనం అనుసంధానం చేద్దాం. பொல்லும் சிலும் வெனகான் பொள்ளரையின் கோயிலில் வெள்ளை விழிசெங்கன் பேரரவன் கேட்டிலையோ பிள்ளாய் எழுந்திராய் பெய்முலை நஞ்சுண்டு கள்ளச்சகடம் களக்கல் காலிலே உச்சி வெள்ளத்தரவில் துயிலமர்ந்த வித்தினை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல வெளுந்து அறியன்ற பேரரவம் உள்ளம் புகுந்து குளிரிந்தே లోరింబావాయ్ ఆండాళ్ దివ్య తిరువళిగళే శరణం. ఈ పాశురంలో ఈ తమిళ పదాలకు కొన్ని అర్థాలు తెలుసుకుంటూ మనం భావానికి చూద్దాం. పుళ్ళుం పక్షులు కూడా, సిలంబెనకాన్ కువిజున్నవి కదా, పుళ్ళరయన్ గరుడవాహనుని యొక్క కోయిలిల్ ఆలయములో, వెள்ளై తెల్లనైన, విళిశంగన్ అందరునూ ఆహ్వానించుటకై మోగుతున్న శంఖము యొక్క పేరరవం పెద్ద శబ్దమును కూడా, కేట్టిలయో వినలేదా ఓ అమ్మాయి, పిళ్ళాయ్ ఓ పిల్ల ఓ అమ్మాయి, ఎళుందిరాయ్ లెమ్మా, పెయ్ పూతన యొక్క ములై స్థానమందలి, నంజుండు విషమును ఆరగించినవాడు, కళ్ళచ్చగడం కృత్రిమమైన శకటాసురుడు, కళక్కళియ సంధులు విరుగునట్లుగా కాలొచ్చి కాలు చాపి పొడిచినవాడు, వెள்ளత్తరవిల్ పాల సముద్రములో శేషశయ్యపై తుయిల్ అమరంద యోగనిద్రతో అమరియున్నవాడును, విత్తినై జగత్కారణభూతుడైన వాడును, మునివరుగళం మునుల యొక్క ఋషులను, యోగిగళం యోగాభ్యాసము చేయు సమాధినిష్ఠులకు యోగులను ఉళ్ళత్తు కొండు తమ మనసుల్లో ఉంచుకొని మెల్లమెల్లగా ఎళిందు లేచి అరియన్రా హరిహరి అను పేరరవం పెద్ద ధ్వని ఉళ్ళం పొగొందు మాలో ప్రవేశించి కుళురిందు కలిసి ఆచరిద్దాం అని ఈ పాశురంలో అమ్మవారు ఆ భగవంతుని కోవెలలో జరుగుతున్న ధ్వనిని, అక్కడ జరుగుతున్న కోలాహలం నీకు వినిపించలేదా ఓ అమ్మాయి, లేచి మాతో కలిసి ఆ భగవంతుని యొక్క సేవకు రమ్మని ఆండాళు తల్లి ఒక గోపికను ఈరోజు తమ గోష్ఠిలోకి చేర్చుకోవడం కోసం పిలుస్తోంది. ఆహారము ఆర్జించడం కొరకు లేచి పక్షులు కలకల్లాడుచూ పోవుచున్నవి. ఆ పక్షులకు నాయకుడైన గరత్మంతునకు స్వామియగు శ్రీ మహావిష్ణువు ఆలయములో తెల్లని శంఖము సమయమైనది, సేవకు రండని పెద్ద ధ్వని చేయుచున్నది. ఆ ధ్వనులు వినటలేదా, ఆ ధ్వనులు నీ చెవిలో పడలేదా ఓ పిల్ల, లెమ్ము, మేము ఎవరు లేపగా లేచితిమన్న సందేహము నీకు కలగవచ్చును. పూతన స్థనములందుండు విషమును ఆరగించిన వాడును, అసురావేశము కలిగి చంప ఉద్యమించిన కృత్రిమ శకటాసురుని కాలుతో తన్ని తన ప్రాణమును తీసినవాడును, పాలకై ఏడ్చినప్పుడు కాలుచాచి పొడిచి చేసిన వాడును, క్షీరసాగరమున చల్లని మెత్తని సుకుమారమైన శేషశయ్యపై లోకరక్షణ చింతతో యోగనిద్రలో అమరియున్న ఆ విష్ణుమూర్తి అగు ఆ సర్వేశ్వరుని తమ హృదయములలో పదులుపరుచుకొని మెల్లగా లేచుతున్న మునులను యోగులను హరిహరి హరిహరి అనుచుండునప్పుడు వెడలిన పెద్ద ధ్వని ఆ హృదయములలో చొచ్చి చల్లబరచి మమ్ముల మేలుకొలిపినది. నీవు కూడా మేము మేలుకొలుపుతున్నాము, కావున లేచిరమ్మా అని ఓ గోపికను ఈరోజు ఆండాళ్ళు తల్లి లేపుతూ ఉంది. తమ